Next problem. Show that r power n r bar is irrotational. Find when it is solenoid. Okay. r power n. ఇక్కడ r small r, ఇది r bar వెక్టర్. ఓకే, మీకు ఎగ్జామ్లో మాత్రం బార్ ఇప్పుడు r పవర్ n అని ఇస్తాడు, ఇది కొంచెం థిక్గా ఇస్తాడు. ఓకే, సొల్యూషన్ r bar is equal to xi bar plus yj bar plus zk bar. స్మాల్ r is equal to ఎంత అవుతుంది, మోడ్ r అంటే రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. r స్క్వేర్ is equal to x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇది ప్రతి సమ్కి కామన్గా ఇది చేయాలి. నెక్స్ట్ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్గా ఎంత అవుతుంది అంటే డో ఆర్, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే 2r డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, 2x అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ చేసుకుంటే డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ బై ఆర్ వస్తుంది. సిమిలర్లీ డో ఆర్ బై డో వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ బై ఆర్ వస్తుంది. ఓకే, కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ ఎక్స్ బై ఆర్ వస్తుంది, డో ఆర్ బై డో వై వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ బై ఆర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వాడు ఆల్రెడీ ఏం ప్రూవ్ చేయమంటే ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ ఎక్స్ఐ బార్ ప్లస్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ వైజే బార్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ జెడ్ కే బార్. ఎక్స్ఐ బార్ ఆర్ పవర్ ఎన్ వైజే బార్. ఇప్పుడు ఆల్రెడీ ఇర్రోటేషనల్ అంటే కర్ల్ ఎఫ్ అనేది జీరో ప్రూవ్ చేయాలి. కర్ల్ ఎఫ్ అంటే ఫస్ట్ నువ్వు కర్ల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఎఫ్. డెల్ క్రాస్ ఎఫ్ అవుతుంది. అంటే డెల్ క్రాస్ ఎఫ్ ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఆర్ పవర్ ఎన్ ఎక్స్ ఆర్ టు పవర్ ఆఫ్ ఎన్ వై ఆర్ పవర్ ఎన్ జెడ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఓకే డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ జెడ్ అవుతుంది, మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ వై వస్తుంది. డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ వై మైనస్ జే బార్ ఇంటూ జే బార్ వచ్చేటప్పటికి డో బై డో ఎక్స్ ఆఫ్ అంటే ఇది దీన్ని మల్టిప్లై చేయాలి. ఇది అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఎక్స్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ వై మైనస్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఎక్స్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ ఇక్కడ ఆర్ పవర్ ఎన్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నామంటే జెడ్ అనేది కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పుడు జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ అంటే ట్రీట్ అయితే ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్ కింద ట్రీట్ చేయాలి. ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అవుతుంది. ఓకే, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ వై ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ కాదా, మళ్ళీ అగైన్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ విత్ రెస్పెక్ట్ ఆర్ డో ఆర్ బై ఇక్కడ డో బై డో వై వస్తుంది. వై విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కదా, ఇక్కడ జెడ్తో చేస్తున్నాం కాబట్టి వై కాన్స్టెంట్ వై ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్
డో ఆర్ బై డో జెడ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై, నాట్ ఎక్స్. ఓకే, అది ఐ బార్ మైనస్ జే బార్ ఇంటూ, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. జెడ్ కాన్స్టెంట్ కాబట్టి జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ అగైన్ జెడ్తో కాబట్టి ఎక్స్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ వస్తుంది. డో ఆర్ బై డో జెడ్. ఓకే, ఇది మైనస్ జే ప్లస్ కే బార్. కే బార్ వచ్చేటప్పటికి అగైన్ ఈ రెండు క్రాస్ చేస్తాం. డో బై డో ఎక్స్ ఆఫ్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఆల్రెడీ ఆర్ పవర్ ఎన్ కదా కాబట్టి వైతో విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్. ఆర్ పవర్ ఎన్ అగైన్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ, ఓకే విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్న ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఎక్స్, డో ఆర్ బై డో వై, డో ఆర్ బై డో వై. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఆల్రెడీ మనకి వై బై ఆర్ వస్తుంది. డో ఆర్ బై డో వై మనం ఆల్రెడీ డో ఆర్ బై డో వై అంటే ఫైండ్ అవుట్ చేసాం. చూడండి, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. కాబట్టి డో ఆర్ బై ఫస్ట్ ఇక్కడ డో ఆర్ బై డో వై అనేది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ జెడ్, డో ఆర్ బై డో ఎక్స్ వై అంటే వై వస్తుంది. ఓకే, మైనస్ నెక్స్ట్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఓకే, నెక్స్ట్ వై ఇంటూ డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ వస్తుంది. ఓకే, మైనస్ జే బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఇక్కడ జెడ్ వస్తుంది. సారీ, డో ఆర్ బై డో అంటే వై బై ఆర్ కదా, ఇది జెడ్ బై ఆర్ అవుతుంది. నెక్స్ట్ డో ఆర్ బై డో ఎక్స్, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ మైనస్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్, ఇది జెడ్ బై ఆర్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ రాయండి ప్లస్ కే. నెక్స్ట్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఓకే, వై ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ మైనస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ డో ఆర్ బై డో అంటే వై బై ఆర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి ఐ బార్ ఇంటూ, ఇవి రెండు సేమ్ వస్తాయి చూడండి, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ వై జెడ్ బై ఆర్, ఇది కూడా సేమ్ అదే కదా. కాబట్టి టోటల్గా ఈ రెండు క్యాన్సిల్ చేసేయచ్చు, ఈ రెండు క్యాన్సిల్ చేసి జీరో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు, ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. అంటే టోటల్గా ఐ బార్ ఇంటూ జీరో ప్లస్ మైనస్ మైనస్ జే బార్ ఇంటూ జీరో ప్లస్ కే బార్ ఇంటూ జీరో. కాబట్టి టోటల్గా జీరో వెక్టర్ అవుతుంది. కాబట్టి మనకు ఆల్రెడీ కర్ల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, జీరో వచ్చింది. కర్ల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ ఇర్రోటేషనల్. నెక్స్ట్ ఇంకోటి ఏమని అడిగాడంటే అందులో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ అనేది సాలినాయిడల్ అయితే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇఫ్ ఎఫ్ ఈజ్ సాలినాయిడల్
ఇఫ్ ఎఫ్ ఈజ్ సోలినాయిడల్ అయితే డైవర్జెంట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ వై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. ఓకే, ఇది కూడా యూవీ మెథడ్ ఫస్ట్. ఎందుకంటే ఆర్ పవర్ ఎన్, ఆర్ అంటే ఒరిజినల్గా రూట్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాబట్టి ఆర్ అంటే ఓన్లీ ఎక్స్ వై జెడ్ 3 ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి యూవీ మెథడ్ అప్లై చేయాలి. ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్కి డెఫినిషన్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఓకే ఆర్ పవర్ ఎన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఏమవుతుంది? ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్, డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ ఫస్ట్ది అయిపోయింది. అగైన్ మళ్ళీ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వైకి విత్ రెస్పెక్ట్ టు వై 1 అవుతుంది. నెక్స్ట్ వై ఇంటూ ఓకే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో వై ప్లస్ థర్డ్ది, ఇది కూడా యూవీ మెథడే, ఆర్ పవర్ ఎన్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు జెడ్ 1 అవుతుంది. జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్కి ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్ ఆర్ పవర్ ఎన్ ఆర్ పవర్ ఎన్ ఆర్ పవర్ ఎన్ కాబట్టి 3r టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఓకే 3r పవర్ ఎన్ ఎక్స్ ఇంటూ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ వై ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ వై బై ఆర్ అంటే డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్ ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 జెడ్ రైట్ సారీ ప్లస్ జెడ్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 జెడ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే 3r పవర్ ఎన్ ఉంది కదా, డైరెక్ట్గా 3r పవర్ ఎన్ అని రాసింది ప్లస్ అన్నట్ల నుంచి మనకి కామన్గా ఓకే ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ కామన్ వస్తుంది. కామన్ వస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేరు ప్లస్ వై ఇంటూ వై వై స్క్వేరు ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే 3r టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్. ఒక ఆర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ పవర్ 1 ఉంటుంది కాబట్టి టోటల్గా ఆర్ పవర్ ఎన్ అవుతుంది. ఓకే అంటే టోటల్గా 3r పవర్ ఎన్ ప్లస్ ఎన్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కామన్ తీసామనుకో 3 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 3 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపల్సరీ 3 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. వస్తుంది ఆర్ పవర్ ఎన్ అనేది 0 అవ్వదు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు -3. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు -3 దగ్గర ఆటోమేటిక్గా ఇచ్చిన ఫంక్షన్ అనేది సాలినాయిడల్ వెక్టార్ అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఇచ్చిన ఫంక్షన్ సాలినాయిడల్ వెక్టార్ అవుతుంది. ఓకే